హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక మాసం సందర్భంగా మహాపుణ్యక్షేత్రమైన కోటప్పకొండ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైన క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా 3 శిఖరాలు కనబడతాయి కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివ ఈ 3 రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శకం 1772లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళరాజైన చోళరాజు సామంతుడు మురంగి నాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు ఇతరులు దేవాలయాల అభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. త్రికూటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో నిర్మించారు. ఈ మెట్ల మార్గాన్ని క్రీస్తు శకం 1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహరాయుడు నిర్మించాడు. ఈ ఆలయంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా అరిసెలు స్వామికి నివేదన చేసే సాంప్రదాయం లేదు. ఇప్పుడు మనం ఈ కొండ యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పురాణ కథనాలను అనుసరించి దక్షయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలలో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చెయ్యమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుడి నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోట ఉన్న గుడికి పాత కోటప్పకొండ అని పేరు కూడా ఉంది. ఈ గుడి ఉన్న శిఖరం నుండి రుద్ర శిఖరం కనబడుతుంది. విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశన తీర్థం అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్రశిఖరంకు నైరుతి భాగంలో ఉన్న శిఖరంకు బ్రహ్మశిఖరం అని పేరు. రుద్ర, విష్ణు శిఖరములపై స్వయంభూవులకు జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇచ్చట తూర్పున గల చిన్నపల్లె, మునిమంద, ఎల్లమంద అనే పేరు గల ప్రదేశాలు ఉన్నాయి. తొలుత బ్రహ్మాది దేవతలు సకల మునిగణములు శివునికి ఇచ్చట పరివేష్టించి ఉన్నారని అందుకు కావున దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు భార్య కుండిరితో కలిసి త్రికూట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవారు. వారి మొదటి బిడ్డ గొల్లబామ అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివునికి భక్తురాలయ్యింది. రుద్రకొండపై ఉన్న పాత త్రికూటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది. ఆమె ప్రతిరోజు రుద్రకొండను సందర్శించేది. వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమదేవరలాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్లు చేయడానికి
కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదించాడు. ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగే కొనసాగించింది. ఆమె లోతైన భక్తికి అతను మళ్ళీ కనిపించి పూజలు చేయడానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవలసిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు. ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఉండమని సలహా ఇచ్చాడు. రుద్రకొండ నుండి ఆనందవల్లి తన ఇంటి వైపు వెళ్లే మార్గంలో బ్రహ్మకొండకు చేరుకున్న తరువాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగందేవర కొండపై ఉన్న ఒక గృహలో ప్రవేశించి లింగరూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది. ఆమె దేవునిలో ఐక్యమైనది. ఈ ఆలయానికి దిగువన గొల్లభామ గుడి నిర్మించారు. ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ కొండపై ఉన్న విశేషం ఏమిటంటే ఈ కొండపై ఒక కాకి కూడా వాలదు. ఎందుకంటే గొల్లభామ ఒకరోజు శివునికి నైవేద్యంగా ఒక చల్లకొండలో పెరుగుని తీసుకువెళ్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది. ఈలోగా ఓ కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది. తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు. అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణ కథనం. ఇక్కడ శివరాత్రికి తిరునాళ్ళు కూడా జరుగుతుంది. ఈ తిరునాళ్ళల్లో పెద్ద పెద్ద ప్రభలతో అద్భుతంగా తిరునాళ్ళు జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కోటప్ప కొండ వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.